ఆ మామా రాత్రి మీ పిల్లి ఇంటికి వచ్చిందటగా మస్తు ఎంజాయ్ చేసినట్టు నువ్వు కళ్ళని తిరగానే. ఏం ఎంజాయ్ చేసుడేమో పోరా. తెల్లారప్పటి నుంచి ఒక 100 సార్లు ఫోన్ చేసిన, ఒక్కసారి కూడా లేపుతలే. పిచ్చి గుద్దను అరసులిగా ఆగమాగం చేసినావు ఏంది? పిల్ల భయపడ్డదేమో. ఆగమాగం చేసుడేందిరా? బిర్యానీ కావాలంటే బిర్యానీ తెచ్చిపెట్టినా, మజా కావాలంటే మజా తెచ్చిపెట్టినా. ఇద్దరం తిన్నాము, తాగినాం. ఆమె రూమ్ లో వండుకోమన్నా, నేను రూమ్ లో వండుకున్నా. ఆమె రూమ్ లో వండుకోమన్నా, నేను రూమ్ లో వండుకున్నా. కొడుకులా ఉన్నాడే వీడు. 11 వచ్చింది, నెత్తి నొత్తుంది అంటుంది. ఏం చేయాలి? సపరేట్గా వండుకోమని చెప్పిన. మళ్ళా 1 వచ్చింది, మెడికల్ షాప్ పోయి రమ్మంటుంది. గస్ అల్లి ఎడిపోవాలి. మళ్ళా రాత్రి 2 వచ్చింది, నా పక్క పొంటే వన్నది. నాకేమో గుద్ద వాళ్ళకి గురికొత్తది. ఇక పోరి నిద్ర ఎందుకు జడగొట్టాలని ఆ రూమ్ లోనే వండుపో అని చెప్పిన. మంచిగా మజా తెచ్చిపెట్టినా, బిర్యానీ తెచ్చిపెట్టినా. ఇంత తెచ్చి పెడితే తెల్లారి వరకు నాతోనే మాట్లాడతలేదు. పెట్టాల్సినవి పెట్టాక ఎన్ని పెడితే ఏం లాభం? ఏం చేస్తానే గీడా? నేను పెళ్లి అనమాట. ఏమైందే మరి? పోయినా గానీ ఆ పిల్ల బుడ్డ పోరు లెక్కున్నదిరా. బుడ్డ పోరో పెద్ద పోరో చేసుకోపోయినవే. ఇప్పటికే అంతా ముదిరిపోయాను. ఇంకొన్ని రోజులు అయితే నీకు పిల్లని ఇట్లా వడిగాడు. నేను కూడా గదే అనుకున్నారా. ఇన్ని రోజులు పెళ్లి చూపులో తిరిగి తిరిగి తిక్కదెంగింది. ఎవగంతకు దగ్గ బొంతా ఎవతైతేంది, చిన్నదో పెద్దదో చేసుకుంటా అనుకున్నా. దగ్గ బొంతా ఎవతైతేంది, చిన్నదో పెద్దదో చేసుకుంటా అనుకున్నా. అనుకొని ఆయన మెల్లగా ఇట్లా పక్కకి పోయినరా. ఆయన పిల్ల మెల్లగా నాకు సైగ చేసే. నేను పిల్లకు బాగా నచ్చినట్టున్నా అనుకుని ఆయన పోరు దగ్గర పోయినా. పోగానే మెల్లగా చెప్తుంది, అంకుల్ గిట్లా పెళ్లి కొడుకు ఎవరు అని అన్ని అడిగిందిరా. అంకుల్ గిట్లా పెళ్లి కొడుకు ఎవరు అని అన్ని అడిగిందిరా. తలుచుకుంటే చచ్చిపోవాలనిపిస్తుంది సార్. ఈ బతుకు బతకదు దేవుడా. అన్నీ సగం జీవం దిగిందిరా. ఈ 5 నిమిషాలు ఉన్నాను ఆడ. అద్దరు ఇంటికి వచ్చినాయిగా. ఇగో మీరు కూడా నా లెక్క చేయకూరి. జాబ్ రావాలి, లైఫ్ లో సెట్ కావాలి, ఇల్లు కట్టుకోవాలని పెళ్లి చేసుకోకుండా ఉండకూరి. టైంకు పెళ్లి చేసుకోరి. ఎక్కడ నా పెళ్లి చూపులో పోవాలంటే ఇజ్జత పోతుంది. తెలుసుగా ఈ వీడియో వాళ్ళు పంపాలో వాళ్ళకి పంపురు. ఇక ఓలా అంజే తొందరగా పోయి పానమా ఆగుతలేదే. ఇక వాటు ఏయ్ కుబ్బా ఆగుతలేదే ఎందుకే? ఇగో తాగేటప్పుడు గిట్ల కొట్టుకొని తాగాలి. ఇక తాగాలంటే భయం అవుతుంది. ఫస్ట్ టైం ఏదైనా భయం అవుతుంది. మెల్లమెల్లగా కానియాలి. తాగు. మస్తు సేదుగున్నదే. ఇట్లా తాగుతారే బాడుకోవాలి. ఇప్పుడే కదనే గట్లనే అనిపిస్తుంది. ఒక్క బీరు గుద్దినాం అనుకో సేదు ఉండదు, ఏముండదు. ఏందే మొక్కం అంతా మోడోలే పెట్టుకున్నావు? దానితో మాట్లాడాలని తెలిసి ఎందుకు రమ్మనే వెళ్ళామిడి నీ నల్లి కుట్ల అంజదానా. అది మన దోస్తే కదనే, ఒక్కతే ఉంటదని రమ్మన్నా. రా కూసోయే. మా కూసుంటారు సిగ్గులేని లంజలు. సిగ్గు శరం ఉన్నది అయితే ఈడిదాకా రాకపోవు. దీని శరం లేని చెత్తల మొడ్డ. ఇసొంటి బడ్డు లంజలు ఉన్నారంటే నేను కూడా రాకపోదు. ఎవరినంటేనే బడ్డు లంజే అని, నువ్వు ఎవరినంటేనే సిగ్గులేందని, నువ్వే సిగ్గులేని దానివే. మంచిగానే రాసుకొని పూసుకొని తిరిగానే. మీకు అసలు ఎందుకు వచ్చిందే? ఇగో వీళ్ళ ఇంట్లో ఒకసారి చికెన్ వండిండ్రే. ఇజ్జత లేక ఎట్లా చెప్తుందో చూడు. వీళ్ళ రాజుగానికి ఇచ్చి రమ్మన్నదే, నువ్వే ఇచ్చి రాపోయినవే. దాన్ని ఎందుకు వెళ్ళినవే? నేను బాగా బలిసిపోలేదే. మా ముచ్చట తెలిసి వాళ్ళకి మాకు లొల్లి కాలేదే. తెలియనట్టు ఎడ్డి పొక్కల్ని అడుగుతాను. ఆవు ఈ ఎడబోతుంది. మరి తర్వాత ఏమైంది? ఆ రోజు వాన పడుతుంది, తడుచుకుంటూనే పోయినా. వాళ్ళ ఇంట్లో పోగానే పెద్దగా ఉరిమింది. ఒక్కటేసారి కరెంట్ పోయింది. ఆయన నాకు భయమైంది. వాడిని గట్టిగా పట్టుకున్నానే. తర్వాత అంతా నాకు తెలియకుండానే అయిపోయింది. ఇదొక హఠాత్ పరిణామం, ఎవరు ఊహించినటువంటి. చూసినావే దాన్ని బలిసిన మాటలు. తెలియకుంటేనే అయిందట. దాన్ని తెలియకుంటే ఎట్లయితది? నేనన్నా ఇచ్చి రాకపోతే అవ్వ నీకు సిగ్గెట్ల లేకపోయానే. కూరిచ్చి రమ్మంటే వానికి గుద్ద వాళ్ళకి దీని పెట్టి వచ్చినావు. సరేనే, నాదే తప్పేనే. నేను వాళ్ళ రాజుగారితో పోయినా కదా. దీన్ని కూడా ఒక్కసారి మా వంతు బొమ్మను. చెల్లుకు చెల్లు అవుతుంది. నేను మీ వంతు పోవాలని పోరా. అదే మరి వంతు కొంత అయిపోతుంది. నీకైతే ఇజ్జతే లేదే. నన్ను రమ్మన్నా మంచిగా పోదు. అయిందేదో అయిపోయింది గాని ఇక మాట్లాడుకోర్రే. జీవితాంతం గిట్లనే ఉంటారే. మొగోళ్ళ గురించి మీరు ఆగమైతారే. మొగోళ్ళని ఆగం చేయాలి గాని